తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 150 మట్టి బోనాలు సంప్రదించడం జరుగుతుంది. తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ సంస్కృతిని విధ్వంసం కాకుండా ఈ యొక్క యుద్ధంలో భాగంగా ఈరోజు మేము తెలంగాణ సంస్కృతి సారథి 150 బోనాలు అమ్మకు అర్పించడం జరుగుతుంది. నాతో పాటు సాహిత్య నాట్య అకాడమీ చైర్మన్ పుంజల అలేఖ్య మేడం గారు ఉన్నారు. ఎంటైర్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు, చాలా డిసిప్లిన్ ఉంది కంపేర్ టు లాస్ట్ టైం. థ్యాంక్ యూ అండి. ప్రతి ఏటా బోనాలను చేసుకోవడం మన తెలంగాణ ఆడవాళ్ళకి అనవాయితీ. కానీ ఈరోజు ఇలాగా మా చెల్లెలతో పాటు నేను ఇక్కడ దీంట్లో పాలు పంచుకోవడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఘనంగా, ఎంతో సంబరంగా మేమందరం కూడా దీన్ని జరుపుకుంటున్నాం. 150 మట్టి బోనాలను అమ్మవారికి అర్పించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత ఎందుకంటే అంత చాలా డిసిప్లిన్డ్గానే ఇప్పటివరకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మేడం, బోనాలు సమర్పించారు కదా, సో మీకు ఎట్లా అనిపించింది? బోనాల గురించి మీ మాటల్లో చెప్పండి. బోనాలు అంటే మన తెలంగాణ సాంప్రదాయం. మన ఏది ఉన్నా కూడా అమ్మవారికి ఒక్కొక్క చేసే భక్తి, అది ఒక పూజ. తెలంగాణ సాంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళంతా చేస్తూ ఉన్నారు. సో అదే కంటిన్యూ చేస్తున్నాం. అది ఒక నైవేద్యం మనం చూపించేది దేవుడికి. సో అది దాంతో ఒక సంతోషం. అది ఒక ఇంట్లో బోనాలు పెట్టాలంటేనే ఒక సంతోషం. సో బోనాల పండుగ అంటే అసలు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది మా ఇంట్లో ఇప్పుడు. మేడం, ఎలా చేశారు మేడం ఏర్పాట్లు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి మనము. అంటే ఎందుకంటే ఇప్పుడు రష్ పెరుగుతూ ఉంటుంటే మనం ఇంకొంచెం టైట్ ఉండాలి. బట్ ఐఎమ్ హ్యాపీ ద వే దే ఆర్ కంటిన్యూయింగ్. ఎస్, కోరుకున్న కోరికలన్నీ అమ్మవారు తీర్చారు. కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుస్తున్నారు అమ్మవారు. అండ్ ఇంకా తీర్చేటట్టు చాలా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం కానీ, మన భారతదేశం కానీ గతంలో చాలా జరిగిన విషయం కొన్ని, అంటే ఈ సంవత్సరం మనం చూసినాం ఎన్నో విషయాలు మనకి అనుకోకుండా జరగలేదు. కాబట్టి అట్లాంటి విషయం మళ్ళీ మన భారతదేశంకి జరగకూడదు. ఇంకా మనం చాలా మంచిగా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మేమందరం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం. మరి ఈ ఉజ్జయిని మహంకాళి ఈ యొక్క పండుగ ఉత్సవానికి మేమందరం కూడా ఒకే చీరలు కట్టుకొని మా వెన్నెలమ్మ గారి ఆధ్వర్యంలో, మా చైర్మన్ గారు మా వెన్నెలమ్మ గారి ఆధ్వర్యంలో కుల మత తేడా భేద లేకుండా, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. వివిధ జిల్లాల నుంచి, అందరి జిల్లాల నుంచి ఇచ్చేసారు మహిళలు. చక్కగా మరి నిష్ఠతో, ఉపవాస దీక్షలతో ఎంతో అంగరంగ వైభవంగా అందరూ కూడా అలంకరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. పాట పాడండి. దేవి రావే, ఎల్లమ్మ రావే, రావరావే, మా అమ్మ రావే, బోనాల పండుగ తల్లి రాయే. దేవి రావే, ఎల్లమ్మ రావే, రావరావే, మా అమ్మ రావే.
కార్యకర్తలతో రావడం జరిగింది. ఆ మహంకాళి ఉజ్జయిని ఈ ఆషాఢ మాసం జరుగుతున్న బోనాల సందర్భంగా భాగ్యనగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మంచి ఆశీర్వదించి ఈసారి మనం సుభిక్షంగా సస్యశ్యామలంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ తల్లిని కోరుతా ఉన్నాను.